వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య అధ్యాపకులకు నిరంతర వైద్య విద్యలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వి వైద్య కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ కిరీటి, నేషనల్ మెడికల్ కమిషన్ న్యూఢిల్లీ నుండి డాక్టర్ పద్మావతి, తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు హాజరై శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వైద్య విద్య బోధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి, నూతన వైద్య విద్య బోధన పద్ధతుల గురించి వైద్య అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 30 మంది వైద్య అధ్యాపకులకు వైద్య విద్య బోధనలో నూతన పద్ధతుల గురించి పూర్తి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారని అన్నారు. How to make your teaching interesting, how to make your teaching relevant, how to keep track of the current technological advancement is all about this workshop. So definitely you will enjoy this workshop. The thing is, at the end of the workshop, you have to try to implement it. Without implementing it, it is not effect. If you learn some technique, house surgeon కింద ఉన్నప్పుడు సూచరింగ్ విపరీతంగా చేసేవాడిని, చాలా చేసేవాడిని. అట్ ది ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అని అనుకున్నారు ఒకసారి. అంటే నేను అప్పుడు ఏజ్ వయసు అంత ఉండేది కానీ యంగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకున్నారు, ఎందుకంటే బాగా ఫాస్ట్గా వేసి. ఇప్పుడు ఫ్యూచర్ ఏమని నన్ను లేదు, ఎందుకంటే వన్స్ యూ లూజ్ దట్, సో యూ హ్యావ్ టు అడాప్ట్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ టీచింగ్. దాని వల్ల యూ విల్ రియల్లీ దాన్ని అర్థం చేసుకోవాలంటే. And you have to be innovative. Each class, when you are going to a class, I am telling you simple rule. When you are going to a class, each class, and you prepare at least for 10 minutes, you are a good teacher. నాకు ఇది వచ్చు, నేను చెప్పేస్తాను అనుకుంటే నీ టీచింగ్ కిందకి పడిపోదు. సో ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ ఎ టీచింగ్ ఫర్ యూ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ 15 minutes టీచింగ్, కనీసం 5 to 10 minutes నువ్వు దాన్ని ఎలా చెప్పాలి అన్న దాని మీద నువ్వు కృషి చేయాలి. అప్పుడే దట్స్ ఎ గుడ్ principle of his teaching.